ఏంటి ఇంటికి అతను ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళానని చెప్పు. హలో సతీష్ గారు, మా ఆయన ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళారండి. ఎన్ని గంటలకు వస్తారమ్మా? ఏంటి మీరు ఎన్ని గంటలకు వస్తారని అడుగుతున్నారు. సతీష్ గారు, నేను ఇప్పుడే వచ్చానండి, ఇప్పుడే వచ్చాను. పెళ్ళయ్యాక మా ఆయనతో సినిమాలు సికాలు ట్రిప్పులు కలిసి తిరగొచ్చాను అనుకున్నాను. కానీ పెళ్ళయ్యాక తెలిసింది మా ఆయనతో డీమార్ట్ సరుకులకి బయటికి వెళ్ళడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేనని. ఏం చెప్పావురా? అక్క, ఈ మధ్య ఏం తిన్నా ఒంటికి పట్టట్లేదు అక్క. విషం తిని చూడు, పడతాదేమో. ఏంటి మా ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని కీర్తిశేషులు అయ్యారండి. అవునా? మీరంత కంగారు పడకండి. అమ్మాయి పేరు కీర్తి, అబ్బాయి పేరు శేషు. పెళ్లి చేసుకుని కీర్తిశేషులు అయ్యారు. కీర్తి శేషులు అయ్యారండ్రే, కీర్తి వెట్స్ శేషు అనాలి. ఏంటి నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, మీ హాట్స్పాట్ ఇవ్వండి. హాట్స్పాట్ పేరు చెప్పండి. హాట్స్పాట్ మీ బాబుది కాదు, పేరే అది. పాస్వర్డ్ చెప్పండి. తీసుకో ముష్టిదానా, తీసుకో. అదే పాస్వర్డ్. నాకేం అక్కర్లేదు మీ హాట్స్పాట్. మీ ఇంటికి వెళ్ళానండి. సల్మా 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 అని గట్టిగా కేక వేస్తే పలకరేంటండి? నేను ఎక్కడున్నాను కదా. ఎక్కడి నుండే గట్టిగా అరవచ్చు కదండి. మీ నాన్నని చూడు, నాకెప్పుడైనా ఎదురు చెప్పాడా? చెప్తే ఉంటాడా? సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీతో మాట్లాడినమ్మా. ఎందుకు మాట్లాడరండి? మొన్న మా తాత చనిపోయినప్పుడు మీకు కౌరు పంపించాను, మీరు రాలేదు, అందుకే మీతో నేను మాట్లాడను. మీ మామగారు బతికే ఉన్నారు కదా, ఆవిడ చనిపోయినప్పుడు చెప్పండి, నేను ఖచ్చితంగా వస్తాను. మేడం, ఇప్పుడు జనరేషన్ చిరిగిపోయిన ప్యాంట్లు షర్ట్లు కొనుక్కుంటున్నారు కదా, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జనరేషన్ చాలా తెలివైన వాళ్ళండి. వాడిన తర్వాత బట్టలు చిరిగిపోతాయని ముందే చిరిగిపోయిన బట్టలు కొనేసుకుంటున్నారు. ఈవిడికి ఎలా అర్థమైందా? పద ఫంక్షన్ టైం అయిపోతుంది. ఏంటండి ఆ కార్గో ప్యాంట్ కా పైదేమైనా మ్యాచ్ అయిందా? నువ్వు నాకు మ్యాచ్ అయ్యావా? నిన్ను పెళ్లి చేసుకోలేదా? ఇది అంతే. ఏమైందే బయట నించున్నావు? మా చెల్లి డాన్స్ వేస్తుందండి, నా మీద పడిపోద్దేమని భయం వేసి బయట నించున్నా. ఏంటి ఒకటి తింటారా, రెండు తింటారా? తొందరగా చెప్పండి, అక్కడ పెనం మాడిపోతుంది. చపాతి అని మెన్షన్ చేయడం నేర్చుకోయే. నాన్న, ప్రపంచంలో మనుషులందరికీ వర్తించేది ఒక వింత చెప్పండి. అమ్మ చేతితో దెబ్బలు తింటూనే అమ్మ అని ఏడవలసి వస్తుంది. ఏమండి, మా అమ్మ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు. మొన్ననే కదండి సంక్రాంతికి పోయి వచ్చినావు. అవును, కానీ మళ్ళీ రమ్మంటున్నారు, పోయి రావాలా? వెళ్ళు, పర్లేదు. మరి మీకు ఫుడ్కి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నా. ఫుడ్దేముందిలే, మనశ్శాంతి ముఖ్యం కదా. ఏంటే కళ్యాణి, తలనొప్పిగా ఉందా? అబ్బా లేదే. మీ ఆడబడిచేమన్నా అన్నదా? లేదంటే మీ అత్తతో ఏమైనా గొడవైందా? మరి ఇంకేంటి కళ్యాణి, ఎందుకు బాధపడుతున్నావు? అబ్బా, ఇందాక నుంచి అదే విషయం అడుగుతున్నా, ఏ విషయం చెప్పట్లేదు. ఇది పొద్దున్న నుంచి మా ఆయనతో గొడవ పడదామంటే ఒక్క కారణం కూడా దొరకట్లేదు. మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తావే? ఆగు, ప్రతి దానికి పుట్టింటికి అలిగి వెళ్ళిపోతే ఎలాగు? అయినా మీ ఆడవాళ్ళకి భూదేవుకున్నంత ఓర్పు ఉందంటారు కదా, నీ ఓర్పు అంతా ఎక్కడ తెచ్చిందే? నువ్వు ఎప్పుడూ బడ్జెట్ పద్మనాభలాగా తయారైతే నాకు ఎంతవరకు ఓర్పు ఉంటుంది? అయినా నేను పుట్టింటికి వెళ్తే పండగ చేసుకుంటారు కదా, ఇప్పుడేంటి కొత్తగా బ్రతిమలాడుతున్నారు? మొత్తానికి ఏదో ఉంది. అలిగి నువ్వు ఒక్కదాని వెళ్తే అలాగే, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదే, వాళ్ళని కూడా తీసుకెళ్తే కానీ పదా. ఏమండి, మీ బర్త్డేకి మంచి షర్ట్ కొనేసా. ఏ సూపర్, చాలా బాగుంది.
ఎంత ఇది? 20,000 పెట్టి ఈ పట్టు చీర కొంటే గానీ ఆ షర్ట్ ఫ్రీగా ఇస్తానన్నారండి. ఏం చేస్తాం, తప్పని పరిస్థితుల్లో ఈ పట్టు చీర మీకోసం కొనాల్సి వచ్చింది. బిల్ కూడా అయిపోయింది, పదండి. నువ్వు రాకముందు మా సంసారం చాలా సాఫీగా సాగిపోయింది. నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావో మా సంసారం అల్లో కలాలు అయిపోయింది. నిన్ను తప్ప నన్ను ఎప్పుడు పట్టించుకోవడమే మానేశాడు. నీకు దండం తల్లి నిన్ను కనిపెట్టినోడికి. ఏమండి, దేవుడు ప్రత్యక్షమే నీకు వరమిస్తే ఏమని కోరుకుంటారు? దేవుడా, నన్ను స్వేచ్ఛగా ధైర్యంగా నాకు నచ్చినట్లు బతికేలా వరమివు స్వామి అని కోరుకుంటాను. మరి నువ్వేం కోరుకుంటావు? స్వామి, నాకైతే అన్ని కోరికలైతే లేవు గాని ఆ వరాలిచ్చే వరం మీద నాకు ఇవ్వు స్వామి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నాకు కావాల్సింది నేనే తీసుకుంటా స్వామి. బావా, నేను డ్రెస్ లో అందంగా ఉంటానా, చీరలో అందంగా ఉంటానా? వంట రూమ్ లో ఏమండి, ప్రతిరోజు ఉదయం మేడ మీదకి ఎందుకు వస్తున్నారు? విటమిన్ డి కోసం. మీ విటమిన్ డి ఇల్లు మారింది. కింద పడు. ఏమండి, ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, ఈ చీర కట్టుకోవాలా ఈ చీర కట్టుకోవాలా? ఓ పని చేసాను, బ్లాక్ సారీ కట్టుకో, బాగుంది. ఓకే అండి, క్షణంలో కట్టుకొచ్చేస్తాను. A few moments later. పదండి, నా చీర ఎలా ఉంది? ఈ రోజు కూరే వండలేదే, కాస్త కూర ఇవ్వవే. నేను కోరేట అనలేదే, నిన్ను అడుగుదామని నేను చూస్తాను. అదేంటే ఈ రోజు స్పెషల్ వెజ్ బిర్యానీ, గుత్తొంకాయ కూర, పెరుగు చట్నీ అని ఇన్స్టాల్లో పోస్ట్ పెట్టావు. అదంతా ఒట్టు, నేను ఏదో సరదాకి పెట్టాను. పెరుగు తోడు ఇయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేసి. బాబీ, దోసపిండి తీసుకురావా? ఇప్పుడు తీసుకురావాలా, తర్వాత తీసుకురావాలా? ఇప్పుడే తీసుకురా. అరకిలో తీసుకోవాలా, కిలో తీసుకోవాలా? 1 కిలో తీసుకురా. లూజ్ పిండి తీసుకోవాలా, ప్యాకెట్ పిండి తీసుకోవాలా? ప్యాకెట్ తీసుకో. 1 ప్యాకెటా, 2 ప్యాకెట్లా? 1 ప్యాకెట్. ఓకే, ఇలా చెప్పాలి. పోయి తీసుకురా పో. 1 hour later. బాబీ, దోశ ఇప్పుడు ఏమంటావా, తర్వాత ఏమంటావా? ఇప్పుడే. చిన్నగా ఏమంటావా, పెద్దగా ఏమంటావా? పెద్ద దోశ. 1 దోశ ఏమంటావా, 2 దోశలు ఏమంటావా? 1 దోశ. ఎగ్ దోశ ఏమంటావా, నార్మల్ దోశ ఏమంటావా? ఎగ్ దోశ. 1 ఎగ్ కొట్టాలా, 2 ఎగ్స్ కొట్టాలా? 2 ఎగ్స్ కొట్టు. ఆనియన్స్ వేయమంటావా, వద్దంటావా? ఆనియన్స్ వేయి. దోశలో చట్నీ కావాలా, కారపొడి కావాలా? చట్నీ కావాలి. లూజ్ చట్నీ కావాలా, గట్టి చట్నీ కావాలా? గట్టి చట్నీ కావాలి. దోశ ప్లేట్ లో తెచ్చిమంటావా, నువ్వే వచ్చి పెనం మీద తింటావా?